వర్షాకాలం వచ్చిందంటే మహారాష్ట్రాన్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఒక్కసారి లొకేషన్‌లో అక్కడికి వచ్చినామంటే మనకు రివర్స్ కూడా రాబుద్ది కాదు. అక్కడనే ఉండబుద్ధి అవుతుంది. ఇక్కడ ఒకదాన్ని మించింది ఇంకొకటి ఉంటది. 24 అవర్స్ ఈ పొగలు మనతోటే వస్తాయి. అంటే మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇక్కడ లొకేషన్స్ పిచ్చి మీద పడి ఒక్క తప్పటడుగు వేసినా కానీ మనం కూడా ఆ పొగలతోటే ఎక్కడికో గాల్లో తేలిపోతూ ఉంటాం. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. అట్లనే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్ మనం వచ్చి మహారాష్ట్రలో ఉన్న మాథెరాన్లో ఉన్నామన్నమాట. మనమైతే ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియో పెట్టిన. ఆ వీడియోలో కొన్ని ప్లేసెస్ తిరిగి పెట్టినా కదా. సో నేనైతే అన్ని ప్లేసెస్ కవర్ చేయలేదు. సో అందుకని ఇవాళ ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని పోతున్నా. ముందైతే లొకేషన్ చూపిస్తే చూడండి. ఇప్పుడు నేను ఎలాంటి రూట్లో ఉన్నాను ఇక చూస్తారు కదా. ఇంకా వీడియోలు ఇట్లా అవపడుతుంది. మనం న్యాచురల్గా ఇక్కడ ఉండి చూస్తే మాత్రం ఇక మత్తి పోతుంది అనమాట. అట్లా ఉంటుంది మొత్తం. మనకు 24 అవర్స్ ఎప్పుడు చూసినా ఈ పొగతోటే ఉంటుంది. సో ఈ పొగ వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఈ పొగ వల్ల మనం ప్లేసెస్ కూడా చూడలేము. నిన్న కూడా అట్లనే అయిపోయింది. ఎందుకంటే అంత పొగ కమ్మేస్తుంది. మంచి మంచి లొకేషన్స్ అన్నిటిని కప్పేస్తుంది అనమాట. అండ్ వర్షం కూడా వస్తే మనం తిరగలేం. లక్కీలు ఇప్పుడైతే వర్షం రావట్లేదు. పొద్దునాక పడ్డది. ఇప్పుడు టైం పొద్దుగాల 10 అట్లా అవుతుంది. బాగుంది. సో చూపిస్తూ ఉంటా అన్నీ చూసేసేయండి. అండ్ వీడియో కొత్తగా చూసినట్టయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ని గట్టిగా కుద్దండి. మనమైతే ఇప్పుడు ఇలా పోతున్నాం. లెక్కకైతే చూడండి వ్యూ బాగుంది. ఇట్లా పోతా ఉన్నాం. ఇక ఇళ్ళకెళ్ళి పోవాలి. ఈ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్రలోనే మాథెరాన్ అనమాట. ఇక్కడ మనకు ఎంట్రీ ఫీజు కూడా జస్ట్ 50 రూపాయలే ఉంటుంది. ఇంత మంచి లొకేషన్స్ని 50 రూపాయలు పెట్టి చూడడం అంటే చాలా వర్త్. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా నాట్ అలౌడ్. మనం నడుచుకుంటూనే తిరగాలి. ఇక్కడ కోతులు అయితే చాలా డేంజర్వి. అవి అంటే తీట కోతులు. మన కాడ ఏమున్నా కానీ వచ్చి గుంజుకుంటాయి. ఇక్కడ వెహికల్స్ ఎందుకు నడవవు అంటే వీళ్ళు దీన్ని ఆగం చేయాలనుకోవట్లేదు. అందుకనే ఏమైనా గుర్రాల మీద తిరగాలి, లేకపోతే నడుచుకుంటూ తిరగాలి. ఇక మ్యాక్సిమం అయితే మనం నడుచుకుంటూనే తిరగాలి. ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా నడిచే వారికి మనకు దూలా తిరిగిపోతుంది. కానీ లొకేషన్స్ బాగుంటాయి. ఇప్పుడు ఒకటి మనం చార్లెట్ లేక్ వ్యూ పాయింట్ కాడికి వచ్చినాం. ఇదే స్టార్టింగ్ వ్యూ పాయింట్ అనమాట. చూడండి ఎట్లుందో. ఇంత మంచి లొకేషన్ ఉన్నాక ఇక మన కాళ్ళ నొప్పులు ఉంటాయా, అవే ఎటో అటు పోతాయి. ఇవి చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ క్లైమేట్ని మాత్రం మనం అస్సలు అంచనా వేయలేం. సో ఇక్కడైతే వ్యూ పాయింట్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడైతే లైట్గా ఇప్పుడే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇది కూడా పెట్టుకున్నా. ఇక్కడ మాత్రం సూపర్ ఉంది. మీకు ఫస్ట్ చూపెట్టినా కదా అప్పుడేమో పొగలేదు. ఇప్పుడు అంతా పొగ వస్తుంది. ఉన్న కొద్ది పొగ పెరిగిపోతుంది. వర్షం కూడా పెరిగిపోతుంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ వ్యూ పాయింట్. నాకు లొకేషన్స్ అవపడవు అనుకునే. ఎందుకంటే నిన్న కూడా ఏమైందంటే ఇట్లనే రావడం వల్ల అంటే పొగ వల్ల ఏం లొకేషన్స్ అక్కడ చూడలేదు. బట్ ఇప్పుడైతే వర్షం వస్తుంది కాబట్టి పొగ ఎక్కువ రాదు. కాబట్టి మనం మంచిగా చూడొచ్చు. అటు వర్షం వస్తుందని బాధపడాలా, లేకపోతే ఇంత మంచి వ్యూ వస్తుందని సంతోషపడాలా నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పండి ఏదో ఒకటి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే చిన్న డ్యామ్ లెక్క ఉంది. వాటర్ ఫ్లో చూసారు కదా ఎట్లుందో. ఇక్కడ ఈ పొగలలో చూస్తుంటే భలే అద్భుతంగా అనిపిస్తుంది. నాకు కూడా పోయి అలా దూకి ఈత కూడా బుద్ధింది. కానీ ఎందుకు చెప్పాను, ఈ డ్యామ్ కాంచెలో మనం కొంచెం ముందు పోవాలి. ఇలాగ నేను అక్కడి నుంచి వీడియో తీసిన. ఇప్పుడు డ్యామ్ ఎక్కినా అనమాట. డ్యామ్ ఎక్కితే ఇట్లుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా చాలా అద్భుతంగా అవపడుతుంది. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. ఇక ఫోన్ పట్టుకుంటే ఇట్లా ఇక చూడండి ఈ పొగ వస్తుంది పోతుంది. మనదైతే ఈ వ్యూ పాయింట్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి లార్జ్ వ్యూ పాయింట్ కాడికి పోతున్నాం. అది కూడా దగ్గర జస్ట్ నియర్లోనే ఉంది. మేబీ అక్కడ ఒక వాటర్ ఫాల్ కిందికి పోతుందని చెప్పినా కదా, అది అవపడే ఛాన్స్ ఉంది. చూద్దాం. సో నేనైతే పొగ పోతుంది అనుకున్నా, పొగ పోట్లేదు. మస్తు వాటర్ ఫాల్ ఇది. అది ఎట్లా చూడాలో, ఆడికి ఎట్లా పోవాలో అర్థం కాస్తే ఇగో మీకు చూపిస్తాగండి. అగో అది వాటర్ ఫాల్ అనమాట. చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇచ్చేడేమో కొన్ని చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇగో కింద ఆ మెయిన్ వాటర్ ఫాల్ని ఎట్లా చూడాలో చూద్దాం ఒకసారి.
उधर से ये वाला व्यू नहीं आएगा लेकिन कम से कम थोड़ा दिखा हम लोग సో చూసారు కదా మనకు చాలా సేపు అయినాక వ్యూ అయితే అవపడ్డది మస్తు క్రేజీ ఉంది అసలు. సో చూసారు కదా వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే పొగ మొత్తం కప్పేసారి ఏం చూడలేను అనుకున్నా, కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇగో మామూలు అంటే మామూలు లేదు. ఇది లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట మాథెరాన్లో. మనకు సెకండ్ వ్యూ పాయింట్ ఇది వచ్చేసి ఎట్లుందో చూడండి. మామూలు అంటే మామూలు ఇట్లా కొంచెం దారి కూడా ఉంది, కాకపోతే అది ఎటు పోతుందో మనకు తెలియదు. బాగుంది. మళ్ళా వచ్చేసింది, మళ్ళీ పొగంతా వచ్చింది. సో పొగ అయితే మళ్ళీ వచ్చేసింది, అంతా మళ్ళీ కప్పింది. కొంచెం పైకి పోదాం. పైకి పోతే అగో ఈ పొగ పాస్తుంది అంతే, తనిపోతుంది. దీనికి బాగా ఎక్కువ అవుతుంది. ఇగో ఇప్పుడు చూడండి, ఇక ఇది మెయిన్ వ్యూ. అబ్బా అప్పుడప్పుడే మన చెరువు అవ్వది. సో అక్కడ అనమాట చెరువు. కనిపిస్తుందా? కనిపించాలి, కనిపించకపోతే మరి మంచిగా ఉండదు. ఇగో చూడండి అస్సలైన వ్యూ వచ్చేసింది. అగో అక్కడ ఒక లేక్ ఉంది చూడండి. ముందుకు పోతాను కొద్ది ఇంకా మధ్య పోయే వ్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా సో నేనైతే ఇళ్ళకి వెళ్ళి వచ్చిన ఈ దారిలోకి వెళ్ళి మన ముందు అయితే ఒక అద్భుతమైన వ్యూ ఉంటుంది. మనం ఇళ్ళకి కొంచెం చూపెట్టినా కదా అక్కడ అనమాట. ఇగో ఇటు సైడు వ్యూ ఎట్లుందంటే ఇగో అంత పొగ ఉన్నది. ఈ పొగ పోతే మీకు చూపిస్తా. పొగ పోయే వరకు ఇక్కడనే ఉంటా. పొగ పోయినాక మీకు చూపిస్తా. ఇప్పుడైతే పొగ ఉంటే ఎట్లుందో చూడండి. ఇగో ఈ పొగ వల్ల మనకి ఏం కనిపించట్లే. ఇగో ఇది పైకి రూట్, పైకి అందాలలో. అగో పొగ పోతుంది. ఇగో కొంచెం కొంచెం పోతుంది ఇప్పుడే. అరే జర ఇగో చూడండి పోతుంది. పోయింది. అబ్బా ఇటు సైడ్ చూడండి ఇంకా బాగుంది. ఇగో కింద చూడండి ఎంత గ్రీనరీయో. పొగ పోతా ఉంటే చూడండి ఎట్లా అనిపిస్తుందో, భలే అనిపిస్తుంది. ఇగో పొగ అంతా పైకి వస్తుంది అనమాట. ఇగో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో కనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఆరామ్సే ఎంత మంచిగా పడుతుందంటే అంత మంచిగా పడుతుంది. సో మామూలు అంటే మామూలు లేదు. ఇక్కడి నుంచి పోయేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే చూస్తారు కదా రూట్ ఎట్లుందో, మొత్తం పొగ కమ్మేసింది. పొగ అనుకొని రోడ్డు అనుకొని ఆ పొగలో ఒక అడుగు పెట్టినామంటే ఆ స్మోకులనే మాయమైపోతాం. ఎక్కడ వెళ్తామో ఏమో, అంతా బురద ఉంది. ఈ బురదలోకి వెళ్ళి పోవాలంటే కొంచెం భయం అవుతుంది. ప్లస్ నేను ట్రెక్కింగ్ షూస్ కూడా తెచ్చుకోలేదు, చెప్పులతోటే వచ్చిన. అందుకనే కొంచెం అలా అయిపోతుంది. అక్కడ నా రెయిన్ కోట్ పెట్టినా, వాళ్ళు పెట్టారు కదా, అక్కడనే నాది కూడా పెట్టినా. పోయి ఆ రెయిన్ కోట్ తీసుకొని మనం వేరే వ్యూ పాయింట్ కాడికి పోదాం. इसका भी इधर ही था. నా లక్కేందో కానీ ఇక్కడికి వచ్చే వరకు రూట్ చూసారు కదా ఎట్లుందో. పొగ అంతా పోయింది. లొకేషన్స్ మంచిగా ఉన్నాయి. లొకేషన్స్ అన్నీ మీకు ఒకటే వీడియోలో చూపిద్దాం అనుకున్నా, కానీ వీడియో అయితే కొంచెం లెంత్ అయిపోతుంది. సో అందుకని వేరే వ్యూ పాయింట్స్ని వేరే వీడియో తీసిన. అవి మాత్రం మస్తు అంటే మస్తు ఉంటాయి. రివర్స్ బ్యాక్ వాటర్ఫాల్స్ అనమాట. అంటే రివర్స్ వస్తే వాటర్, అండ్ దాంతోపాటు ఒక మంచి వాటర్ ఫాల్. ఇది చిన్నది, దీనికన్నా డబల్ ట్రిపుల్ ఉంటుంది. అది చాలా పెద్దది. దాంతోపాటు ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అంటే 2 వాటర్ ఫాల్సే అనుకోండి. ఇక ఈ వ్యూ పాయింట్ అనమాట. ఇంకా సూపర్ ఉంటాయి. అది నేను ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తా, పక్క అది కూడా చెక్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసారు కదా, వీడియో ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి. అండ్ మీరే ఎప్పుడైనా ఇక్కడికి మహారాష్ట్ర ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ మాథెరాన్ మాత్రం అస్సలు మిస్ కాకండి అనమాట. ఇదే మంచి టైం చూడడానికి. మళ్ళీ మనం ఎండాకాలం వస్తే ఇవన్నీ ఏం చూడలేం. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.